ఇదే వచ్చేసి గోవర్ధనగిరి పర్వతం అన్నట్టు. ఇది ఉన్నది కదా, ఇది మొత్తం పర్వతం ఇది అట్లా. ఈ గోవర్ధనగిరి పర్వతం ఇటు సైడ్కు ఉన్నది, ఇది టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ పూజ చేసుకొని ఇక వెళ్ళిపోదాం. అలాగే చుట్టూ 5 మందిరాలు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 3వ మందిరం. 3వ మందిరాన్ని దర్శనం చేసుకున్నాం. అలాగే పూజ కూడా చేయించినాం. ఇంకో నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్తాం. ఇక వెళ్దామా? దేవుని మీద భక్తితోటి రాయి ఎక్కడ స్టార్ట్ చేసిలో అక్కడ నుండి వెళ్తారు అన్నట్టు వీళ్ళు. ఇది మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్అప్ అయ్యి దేవుడి దగ్గర దాకా వెళ్తారు అన్నట్టు. ఇట్లా వాళ్ళ మొక్కు, ఎవరి మొక్కు వాళ్ళదే కదా, ఒక్కొక్కరి మొక్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి జన్మభూమి మథురలో ఉన్నాం. ఈ మథుర వచ్చేసి గోరఖ్పూర్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది గోవర్ధనగిరి పర్వతం. శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి గోవర్ధనగిరి పర్వతం ఈ టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి ఈ పర్వతం అనేది 21 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. ఈ 21 కిలోమీటర్ దీని చుట్టూ ఇంకా చాలా అంటే చాలా మందిరాలు ఉంటాయి అన్నట్టు, ఆ గుడులు ఉంటాయి. ఈరోజు మొత్తం అన్నీ దర్శించుకొని ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటిది అనేది ప్రతి ఒక్కటి మేము చూస్తూ మీకు చూపిస్తాం. ఓకే, మేము ఈ పర్వతం చుట్టూ తిరగడానికి ఆటో మాట్లాడుకున్నాం. కానీ మేము స్టార్టింగ్ వెళ్ళగానే ఆటో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన 500 అన్నాడు. మేమైతే షాక్ అయిపోయినాం. 21 కిలోమీటర్ ఉంటుంది కదమ్మా 500 అనేసానంటే మా బావ అదంతా కాదు, మేము ఇద్దరికి చెరొక్క 100 ఇస్తాం, మీరు తీసుకెళ్ళండి, అట్లయితే మేము మొత్తం లేకపోతే రాము అనేసి చెప్పిండు. అది చచ్చుకుంటాయి ఆయన 100 రూపాయలకు తీసుకొని వెళ్ళిండు. ఫస్ట్ అయితే మేము ఆటో ఎక్కేసినాం. ఇక మేము ఏమేమి టెంపుల్స్ వస్తాయో మేము చూస్తూ మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఒక్కొక్కరి మొక్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇట్లా వేసుకొని పడుకొని ఆ రాయిని ముందుకు జరుపుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు. ఒక్కొక్కరి మొక్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అనుకో ఈ పర్వతం చుట్టూ ఎక్కువ ఇలానే ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. అంటే కృష్ణుని నమ్మే భక్తులు ఎక్కువగా ఇక్కడ ఇలా ప్రదక్షిణలు చేస్తారు అన్నట్టు. ఎంతైనా జై శ్రీకృష్ణ. ఇక్కడ ఎక్కువ రాధే రాధే అంటారు అన్నట్టు. ఎవరితో మాట్లాడినా కానీ మనం రాధే రాధే అని మాట్లాడాలి. గోవర్ధన్ పర్వతం నుంచి ఇంకో టెంపుల్కి వచ్చినాం. ఇది వచ్చేసి మాన్సీ గంగా టెంపుల్ అన్నట్టు. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళేద్దాం. స్టార్టింగ్ చూడండి, అసలు వ్యూ మాత్రం సూపర్గా ఉన్నది. డెకరేషన్ తోటి వావ్. అసలు ఎక్కడ చూసినా మనం శ్రీకృష్ణునియే ఉంటాయి. మనము చుట్టూ ఎక్కడ ప్రదర్శనలు చేసినా ఎక్కడ తిరిగినా శ్రీకృష్ణునియే మొత్తం. ఇక స్టార్టింగ్ వెళ్ళగానే ఇగో ఇక్కడ కొలను ఉన్నది అన్నట్టు. కొలనులో మనం ఆల్రెడీ స్నానం చేసి వచ్చినాం కాబట్టి మేము కాలు చేతులు కడుక్కున్నాం కొలనులో. ఇక చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఇక దేవుడికి సంబంధించి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరడానికి ఇక్కడ దీపాలు పెడతారు అన్నట్టు. మన మనసులో ఏ కోరిక నెరవేరాలనుకున్నా మనం మనసులో అనుకొని దీపాన్ని పెడితే అయిపోతుంది. ఇదే కాదు, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ కూడా మొత్తం దీపాలతోటే మొత్తం వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. అదొక నమ్మకం, వాళ్ళ నమ్మకం. మొత్తానికి ఇక మేము దేవుణ్ణి దర్శించుకొని హారతి తీసుకొని ఇక బయటకు వచ్చేసినాం. మనం ఇంకో ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్దాం. అలాగే మనం ఇంకో టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం అన్నట్టు. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చిటికన వేలు పైన ఎత్తినటువంటి పర్వతం ఇక్కడి నుంచే స్టార్ట్ అని ఇక్కడ భక్తులు నమ్ముతారు అన్నట్టు. అలాగే ఈ గిరికి ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారన్నట్టు. ఇక్కడ చిన్న ఇట్లా టెంపుల్ ఉన్నది, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయించి అలాగే ఈ పర్వతానికి అభిషేకాలు కూడా చేస్తారు అన్నట్టు. అంటే అక్కడ చిన్నగా ఇట్లా ఎత్తినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి అన్నట్టు. దానిపైన మనం తీసుకున్నటువంటి కొబ్బరికాయ, అది పాలు, వాటితోనే అభిషేకం కూడా మనకు మంచిగా చేసి మంచిగా చేస్తున్నాం అన్నట్టు. పర్వాలేదు, బాగానే అభిషేకం చేసేళ్ళు, మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము వచ్చేసి కృష్ణ సరోవరం దగ్గర ఉన్నాం. इसका मतलब क्या है कृष्ण सरोवर? ये भरतपुर के राजा महाराजा सूरजमल के शमशान घाट है भाई। भरतपुर के राजा के शमशान घाट। शमशान घाट
అలాగే మనం వెళ్ళే దారిలో శ్రీకృష్ణ సరోవరం అని సంసన్ ఘాట్ ఉంటుంది అన్నట్టు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ చేసిళ్ళు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అవి అయితే చాలా అంటే అంగరంగ వైభవంగా ఉంటాయి. ఇంకా ఎన్నో విశేషాలు అయితే ఇక్కడ బాగున్నాయి మధురలో. మీరు వెళ్ళి మంచిగా చూడొచ్చు, ప్రతిదీ మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తోని మరిన్ని ఇంకా అప్డేట్స్తోని మళ్ళీ మీ ముందుకి ఎప్పుడు వస్తూనే ఉంటాం. అలాగే మాకు సపోర్ట్ చేయండి, మా సపోర్ట్ మీరే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.